పాత మోడల్ బాగా బజ్ వచ్చేది. సో ఆల్మోస్ట్ క్లాసిక్ 350 అంతా స్మూత్గా అయిపోయిందని మాత్రం చెప్పచ్చు. దీంట్లో పవర్ తగ్గించారు కాబట్టి మైలేజ్ కూడా పక్కా పెరుగుతుంది. ఇట్లా గ్రౌండ్ క్లియరెన్స్ పెంచేశారు. సో స్పీడ్ బ్రేకర్ల దగ్గర తగిలేస్తుందని మీరు బాధపడిన అవసరం లేదు, వెళ్ళిపోతుంది. అస్సలు నాకౌట్లో బండి. హాయ్ గైస్ అండ్ వెల్కమ్ టు ఆక్టేన్ నెట్. సో ఇవాళ జావా 350 కొత్త వేరియంట్ వచ్చిందనమాట. సో జావా క్లాసిక్ ఉండేది ఇంతకుముందు 334cc. సో సేమ్ బండిని తీశారు, కాకపోతే దీనిలో ఇంపార్టెంట్ చేంజెస్ చేశారు. సో వీడియోని మొత్తం చూస్తే మీకు ఆ చేంజెస్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు ఈ బండి చాలా స్మూత్ అయిపోయింది. ఒకసారి రైడ్ రివ్యూ కూడా మీకు చేసి చూపెడతాను. సో లెట్స్ జంప్ ఆన్ ద బైక్. సో గైస్, మీకు తెలిసినలాగానే నా దగ్గర ఆల్రెడీ జావా 42 ఉంది. నేను ఆల్రెడీ జావా ఓనర్ని కాబట్టి డిఫరెన్సెస్ ఎక్కగానే నాకు తెలిసిపోతున్నాయి. కొంచెం దూరం వెళ్ళాక మీకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో హార్న్ ఒకటి చేంజ్ చేశారు, కొంచెం ప్రీమియం అనిపిస్తుంది. పాత జావాలానే సీటింగ్ పొజిషన్ అంతా ఉంది. సో మనకి లుక్స్లో పెద్దగా తేడా ఏం లేదు. ఇక్కడ ఒక ఐ బటన్ ఒకటి వచ్చింది, ఇంకా హజార్డ్ ఫ్లాషర్ ఇచ్చారు. ఇది అఫీషియల్గా OBD2 కంప్లైంట్ ఇప్పుడు. సో ఇందాక మీకు మేజర్ చేంజెస్ అని చెప్పాను కదా. సో ఇంజన్లో చేంజ్ జరిగిందనమాట. సో ఇంటర్నల్గా కాంపోనెంట్స్ కొన్ని చేంజ్ చేశారు. దాంతోపాటు ఈ బండి స్మూత్నెస్ ఇంప్రూవ్ చేయడానికి పవర్ అనేది కట్ చేశారనమాట. ఇంతకుముందు 26 హార్స్ పవర్ వచ్చేది, ఇప్పుడు జస్ట్ 22 హార్స్ పవర్ వస్తుంది. కాకపోతే టార్క్ అయితే సేమే ఉంచారు. సో మనకి స్పీడోమీటర్ అవన్నీ పనిచేయట్లేదు. నేను స్పీడోమీటర్ ఎంత స్పీడ్ పోతున్నానో నాకు తెలీదు, కాకపోతే ఐ విల్ ట్రై టు టెల్ బై ఫీలింగ్. సో ఇనీషియల్ ఫీలింగ్ ఏంటిదంటే వైబ్రేషన్స్ తక్కువ అయిపోయినాయి బండిలో. బ్రేకింగ్ కూడా ఆల్మోస్ట్ సేమే ఉంది, నో డిఫరెన్స్. సౌండ్లో మీకు తేడా వచ్చింది, ఇంకా కొంచెం ఆ 2 స్ట్రోక్ సౌండ్ అనేది వస్తుంది ఒక రకంగా. చాలా బాగుంది, పాత బైక్స్కి వచ్చే సౌండ్ వస్తుంది. ఓకే, బండిలో పెట్రోల్ అయిపోయిందా? సో గైస్, టెస్ట్ డ్రైవ్ బండిలో పెట్రోల్ అయిపోయింది. సో ఇప్పుడే పెట్రోల్ కట్టించుకున్నాను. సో అట్లీస్ట్ మనం కొంచెం అన్నా డ్రైవ్ చేయడానికి ఉంటుందని. సో గైస్, దీంట్లో స్మూత్నెస్ పెంచడానికి పాత మోడల్ బాగా బజ్ వచ్చేది. ఇది అస్సలు బస్ లేదు, చాలా లైట్గా వస్తుంది వైబ్రేషన్. సో ఆల్మోస్ట్ క్లాసిక్ 350 అంతా స్మూత్గా అయిపోయిందని మాత్రం చెప్పచ్చు. క్లాసిక్ బైక్ కదా, సో కొంచెం పర్ఫార్మెన్స్ తక్కువ ఉన్నా పర్లేదు. అది మనకి క్రూజింగ్ స్పీడ్ అనేది బాగుండాలన్నమాట. సో బండి బిలో 60, నాకు స్పీడోమీటర్ పనిచేయట్లేదు కానీ నేను చెప్పగలేదు ఏంటంటే బిలో 60 సూపర్ స్మూత్ ఉంది. ఐ థింక్ 100 దాకా ఇది వైబ్రేషన్స్ ఇవ్వకూడదు. సో టాప్ గేర్లో ఉన్నాను, తక్కువ స్పీడ్ నుంచి కూడా పికప్ చేసుకున్నప్పుడు బాగానే ఉంది. సో బండిలో ఇప్పుడు కంప్రెషన్ రేషియో తగ్గించారనమాట, దాంతో పవర్ కూడా తగ్గింది. సో హీట్ విషయంలో మీకు పాత బైక్ కన్నా మీకు తక్కువ హీట్ కొట్టే అవకాశం ఉంటుంది. బట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిదంటే 300 ఇంకా అబవ్ సీసీ బైక్స్ అన్నిటికీ పక్కా మీకు హీటింగ్ ఇష్యూ అన్నది కొంచెం వరకు వస్తుంది. దీంట్లో కొంచెం తక్కువ ఉంటుందని మాత్రం నేను చెప్పగలుగుతాను.
ఎందుకంటే ఇప్పుడు దాకా నడుపుతా ఉన్నాను కదా, సో నో హీట్, ఎక్కువ హీట్ అయితే ఎక్కువ కొట్టట్లేదు నా బండి కొట్టినంత. నా దగ్గర జావా 42 ఉంది, ఒకవేళ మీకు తెలియకపోతే. ఎగ్జాస్ట్ నోట్ అయితే సూపర్. ఇంకా హ్యాండ్లింగ్ విషయంలో కూడా సూపర్బ్ ఉంది. సో బండి ఇప్పుడు మీరు చూస్తున్న వేరియంట్ అయితే ఫుల్లీ క్రోమ్ వేరియంట్ అనమాట. సో అన్ని బండ్లలో ఆల్మోస్ట్ ఇలానే క్రోమ్ లాగా ఉంటుంది, మధ్యలో పెయింట్ స్ట్రైప్, ఇంకా మీకు ఇది ఇంకా ప్యానల్స్ కలర్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. సో వేరే వేరే కలర్స్ ఉన్నాయి, కలర్స్ ఒకసారి మీకు చూపెడతాను కూడా. అండ్ క్రోమ్లో అయితే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. సో పాత బైక్కి దీనికి లుక్స్ విషయంలో పెద్దగా ఏం చేంజెస్ ఏం చేయలేదు. సో మనకి ఇంజన్ వచ్చేసి 334cc ఇంజన్ ఉందన్నమాట, పాత ఇంజనే. కాకపోతే దీని లోపల కొన్ని ఇంటర్నల్ కాంపోనెంట్స్ చేంజ్ చేశారు, కంప్రెషన్ రేషియో అనేది తగ్గించారనమాట. సో కంప్రెషన్ రేషియో తగ్గడం వల్ల పవర్ అనేది తగ్గింది. పవర్ తగ్గితే ఇది బ్యాడ్ థింగ్ కదా అని అంటే, దానికి పాజిటివ్ సైడ్ ఏంటిదంటే ఇంతకుముందు వచ్చినంత వైబ్రేషన్ అంత హీట్ రావట్లేదు అనమాట. ఇంకా రిలయబిలిటీ కూడా పెరిగిపోతుంది అనమాట కంప్రెషన్ రేషియో తగ్గితే దీనికి. సో 22 హార్స్ పవర్ ఇప్పుడు ప్రొడ్యూస్ చేస్తుంది, ఇంకా 28 న్యూటన్ మీటర్స్ ఆఫ్ టార్క్. సో ఆల్మోస్ట్ పవర్ ఫిగర్స్ మనకి CB350 ఇంకా క్లాసిక్ 350 లాగానే ఉన్నాయి. సో మీకు తెలిసిన లాగానే డ్యూయల్ ఎగ్జాస్ట్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ ఉంటుంది, రైట్ సైడ్ కూడా మీకు ఎగ్జాస్ట్ అనేది వస్తుంది అనమాట. సో దిస్ ఈజ్ ద స్పెషాలిటీ ఆఫ్ జావాస్. సింగిల్ సిలిండర్ బైక్ అయినా కూడా పెద్ద బైక్ లాగా టూ ఎగ్జాస్ట్ హెడర్స్ అనేవి వస్తాయి, క్రాస్ పోర్ట్ టెక్నాలజీ ఉంటుందన్నమాట. సో ఫుల్గా మనకి హాలోజన్ సెటప్, ఎక్కడ ఎల్ఈడీస్ ఇవ్వలేదు. మధ్యలో హార్న్ ఒకటి చాలా బ్యూటిఫుల్గా ఇచ్చారు మధ్యలో జావా లోగోతో. ఇంకా మనకి ప్యానల్స్ మీరు చూస్తున్నట్టు మెటల్ ప్యానల్స్ అనమాట. ఈ ఒక్క ప్యానల్ తప్పితే మిగతావన్నీ మెటల్. సో ఫ్రంట్ వీల్ వచ్చేసి 100/90 18 ఇంచ్ స్పోక్ వీల్ వస్తుంది అనమాట. దీనిలో అలాయిస్కి ఆప్షన్ ఉండదు మనకి, క్లాసిక్ బైక్ కాబట్టి స్పోక్ వీల్స్ ఇచ్చారు. సో స్పోక్ వీల్స్ ఉన్నప్పుడు మనకి ట్యూబ్ టైర్ వస్తుంది అనమాట, ట్యూబ్లెస్ టైర్ రాదు. సో పంచర్స్ విషయంలో కొంచెం అదొక డిసడ్వాంటేజ్. సో ఫ్రంట్ డిస్క్ వచ్చేసి మనకి 280mm డిస్క్ అనమాట, సేమ్ యాజ్ జావా 42. డ్యూయల్ ఛానల్ ABSతో వస్తుంది, అదే వెనకాల ఉంటుంది, మీకు ఒకసారి చూపెడతాను అది కూడా. సో సస్పెన్షన్ వచ్చేసి గేబ్రియల్ అనమాట. అండ్ వెనకాల మనకి 1 ఇంచ్ తక్కువ సైజ్ వస్తుందన్నమాట. సో వెనకాల వచ్చేసి 130/80 17 ఇంచ్ టైర్ వస్తుంది, సేమ్ స్పోక్ వీల్. వెనకాల వచ్చేసి 230mm డిస్క్ వస్తుంది అనమాట విత్ డ్యూయల్ ఛానల్ ABS. మనకి స్టీల్ స్వింగ్ ఆమె వస్తుంది. సో మీరు జనరల్గా జావాని పెయింట్ క్వాలిటీ ఇష్యూస్ బాగుండవు, పెయింట్ క్వాలిటీ అంత బాగుండదు అని అంటారు. సో నేను చూసినంత వరకు దిస్ ఈజ్ ద బెస్ట్ జావా పెయింట్ క్వాలిటీ, చాలా సూపర్గా ఉంది, ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. సో గైస్ మనం ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ చూసుకుంటే హై బీమ్ లో బీమ్ స్విచ్ వస్తుంది, పాస్ స్విచ్ వస్తుంది, అండ్ ఇండికేటర్, హార్న్ బేసికే. రైట్ సైడ్ వచ్చేసి ఇది ఇన్ఫర్మేషన్ బటన్ అనమాట. సో కొంచెం ఇన్ఫర్మేషన్ ఎక్కువ వస్తుంది దీంట్లో, అదొకసారి మీకు కనుక్కొని మీకు చెప్తాను. ఇది హజార్డ్ ల్యాంప్ అనమాట, పాత బైక్లో లేదు, కొత్త దానిలో ఇచ్చారు. సో ఇది సెల్ఫ్ స్టార్ట్, ఇంకా సింపుల్ అనమాట, ఎక్కువ ఏం చేంజ్ చేయలేదు, చాలా బేసిక్గా ఉంటుంది, రెట్రోగా ఉంటుంది అనమాట, ట్రూ క్లాసిక్ బైక్ లాగా ఉంటుంది. సో ట్విన్ ఎగ్జాస్ట్తో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట. అండ్ సీట్ గురించి మాట్లాడితే సీట్ హైట్ వచ్చేసి 790mm అనమాట. సో షార్ట్ రైడర్స్కి టాల్ రైడర్స్కి ఇద్దరికి బాగుంటుంది. ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 13 లీటర్స్ అనమాట. ట్యాంక్ క్యాప్ మీద సిన్స్ 1929 అని జావా లోగో వేశారు, చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో గైస్ బండిలో అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ గురించి మాట్లాడుకుంటే, నా దగ్గర ఆల్రెడీ జావా ఉంది. సో నేను ఈ బండి ఎక్కగానే నాకు డిఫరెన్సెస్ అనేది తెలిసిపోయినాయి. సో ఫస్ట్ డిఫరెన్సెస్ చెప్తానమాట. సో ఫస్ట్ డిఫరెన్స్ వచ్చేసి ఈ బండిలో మీకు ఇందాక చెప్పినట్టు పవర్ డిఫరెన్స్ వస్తుంది, స్మూత్నెస్ డిఫరెన్స్ వస్తుంది, ఇంకా కంప్రెషన్ రేషియో తగ్గించారు కాబట్టి మనకి ఇంకా హీట్ డిఫరెన్స్ కూడా వస్తుంది. సో ఇంకోటి ఏంటిదంటే టాప్ స్పీడ్. సో టాప్ స్పీడ్ మనకి మ్యాక్సిమం 125-130 దాకే పోతుంది. కాకపోతే ఇంతకుముందు 140-145 దాకా పోయేది. కాకపోతే 100 స్పీడ్లో కూడా 80 to 100 స్పీడ్లో కూడా మీకు
వైబ్రేషన్స్ అనేవి మ్యాక్సిమం ఉండవు, లైట్ బజ్ ఒకటి వస్తుంది. ఇంతకుముందులాగా భయంకరంగా 100 టచ్ అవ్వగానే ఎక్కువ వైబ్రేషన్స్ వచ్చేవి. సో ఎక్కువసేపు 100లో నడపలేకపోయే వాళ్ళం. సో ఇప్పుడు ఆ ఇష్యూని రిజాల్వ్ చేశారనమాట. సో అవైతే అడ్వాంటేజెస్. సో వేరే బండ్లతో కంపేర్ చేసుకుంటే దీనికి అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటిది అని అడిగితే, సో ఫస్ట్ అడ్వాంటేజ్ వచ్చేసి పవర్ అండ్ టార్క్ అనమాట. సో క్లాసిక్ బైక్స్ 350cc బైక్స్లో చూసుకుంటే దీనికి పవర్ తగ్గించినా కూడా పాత బైక్ కన్నా, సో దీనిలోనే పవర్ ఎక్కువ ఉంది. CB350 కన్నా పవర్ ఎక్కువ ఉంది, క్లాసిక్ 350 కన్నా పవర్ ఎక్కువ ఉంది. టార్క్ ఆల్మోస్ట్ సేమ్ ఉంది. సో ఈ బండి కొంచెం లైట్ అనమాట, వాటిలో ఒక 4-5 kgs డిఫరెన్స్ ఉంటుంది. సో ఆ డిఫరెన్స్తో మీకు టార్క్లో ఇంకా పవర్లో మ్యాక్సిమము ఇదే ఫాస్ట్ ఇంకా క్విక్గా అనిపిస్తుంది మీకు. సో పర్ఫార్మెన్స్ బాగుందన్నమాట బండిది. సెకండ్ వచ్చేసి వైబ్రేషన్స్ చాలా తక్కువ ఉన్నాయి. CB350 అంత స్మూత్గా ఉందని మాత్రం నేను చెప్పను, కానీ క్లాసిక్ 350 అంతా ఆల్మోస్ట్ బరాబర్ స్మూత్ ఉందన్నమాట. సో నెక్స్ట్ అడ్వాంటేజ్ వచ్చేసి గైస్, దీంట్లో పవర్ తగ్గించారు కాబట్టి మైలేజ్ కూడా పక్కా పెరుగుతుంది. సిటీలో మీకు 30-32 దాకా ఇవ్వచ్చు, అండ్ హైవేలో ఈజీగా 40 దాకా కూడా ఇవ్వచ్చు మీరు నడిపే స్టైల్ని బట్టి. ఇంకొక అడ్వాంటేజ్ పాయింట్ ఏంటిదంటే మనకి 6 స్పీడ్ గేర్ బాక్స్ అనేది వస్తుందన్నమాట. క్లాసిక్ 350లోనే కానీ CB350లోనే కానీ జస్ట్ 5 స్పీడ్ గేర్ బాక్స్ వస్తుంది. అంటే దీని క్రూజింగ్ స్పీడ్ బాగుంటుంది. ఇందాక చెప్పినట్టు 80-100 స్పీడ్ ఈజీగా మీరు చేయొచ్చు ఆల్ డే లాంగ్. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. ఇంకోటి ఏంటిదంటే అన్నిటికన్నా సీట్ హైట్ దీనిదే తక్కువ, 790 mm. మనం క్లాసిక్ 350తో కంపేర్ చేసుకున్నా కానీ CB350తో కంపేర్ చేసుకున్నా కానీ అవి 805 mm. సో మనకి ఆల్మోస్ట్ 15 mm డిఫరెన్స్, సీట్ హైట్ డిఫరెన్స్ వస్తుంది. సో ఒకవేళ మీరు షార్ట్గా ఉంటే జావా 350 నేను రికమెండ్ చేస్తాను. సో గైస్, డిసడ్వాంటేజెస్ గురించి మాట్లాడుకుంటే ఈ బండిలో మనకి మేజర్ డిసడ్వాంటేజెస్ పెద్దగా ఏం లేవు. జనరల్గా క్లాసిక్ బైక్స్ ఇంకా పెద్ద బైక్స్కి వచ్చే డిసడ్వాంటేజెసే ఉంటాయి. సో ఇంతకుముందు చెప్పినట్టు మైలేజ్ మీకు చిన్న బండ్లు సే 150-200 కన్నా తక్కువే ఇస్తుంది మైలేజ్. సో మ్యాక్స్ మీకు 40 దాకా ఇస్తుంది, అది కూడా హైవేలో, అది కూడా మీరు మెల్లగా నిదానంగా నడిపితే. సో దట్ ఈస్ వన్ డిసడ్వాంటేజ్. ఇంకొక డిసడ్వాంటేజ్ ఏం చెప్పాలంటే క్లాసిక్ 350లో మనకి ఇంకా CB350లో అలాయిస్కి ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ మనకి అలాయిస్ ఆప్షన్ లేదు. సో మీకు అలాయిస్ కావాలంటే జావా 42 కానీ SD రోడ్స్టర్ కానీ మీరు తీసుకోవాలి. సో అలాయిస్ లేకపోవడం వల్ల డిసడ్వాంటేజ్ ఏంటిదంటే ట్యూబ్ టైర్స్ వస్తాయి. ట్యూబ్ టైర్స్ పంచర్ అయినప్పుడు మనకు చాలా ఇబ్బంది అవుతుంది. సో గైస్, లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ ఒక చిన్న డిసడ్వాంటేజ్ కూడా ఉంది. సో జావాకి సర్వీస్ నెట్వర్క్ అన్ని సిటీస్లో అంతగా లేదు, మ్యాక్సిమం పెద్ద సిటీస్లో ఉంటుందన్నమాట. సో సర్వీస్ నెట్వర్క్ కూడా మీరు ఒకసారి కన్సిడర్ చేసుకోవాలి. అదొక స్మాల్ డిసడ్వాంటేజ్గా నేను కౌంట్ చేస్తాను. సో ఆల్ ఇన్ ఆల్ కంక్లూజన్ ఇవ్వాలంటే బండి తీసుకోవాలా తీసుకోవద్దా అంటే, సో సూపర్బ్ ఉంది బండి. స్మూత్నెస్ విషయంలోనే కానీ మీకు రిలయబిలిటీ విషయంలో కూడా కొంచెం పెరిగిపోతుంది, మైలేజ్ పెరుగుతుంది, మీకు క్రూజింగ్ స్పీడ్ కూడా పెరుగుతుంది. సో ఓవరాల్ చాలా మంచి ఇంప్రూవ్మెంట్స్ చేశారనమాట బైక్లో. సో ఇది డీటెయిల్ రివ్యూ అయితే కాదు, జస్ట్ నా ఇనీషియల్ ఒపీనియన్. సో నేను ఈజీగా రికమెండ్ చేస్తాను ఈ బైక్ని. ఇంతకుముందు కొంచెం వైబ్రేషన్స్ ఎక్కువ వచ్చేవి, హీట్ ఎక్కువ అయ్యేది, ఇంకా మైలేజ్ తక్కువ ఇచ్చేదని చాలా కొంచెం హెజిటేట్ అయ్యేవాళ్ళం క్లాసిక్ 350 లేకపోతే CB350తో పోల్చుకుంటే. ఇప్పుడు ఆ రెండు బండ్లకి చాలా క్లోజ్ అయిపోయిందనమాట ఈ బండి. సో గైస్, సస్పెన్షన్ విషయం మాట్లాడుకోవాలంటే సస్పెన్షన్ ఆల్మోస్ట్ క్లాసిక్ 350 లాగానే ఉంది. సో క్లాసిక్ బైక్స్ అన్నిటికీ మనకి స్టిఫ్గా ఉంటుందన్నమాట సస్పెన్షన్, ఎందుకంటే వెయిట్ ఎక్కువ ఉంటాయి కాబట్టి బండ్లు. కాకపోతే హ్యాండ్లింగ్ విషయంలో సూపర్బ్ ఉంటాయి. మరి స్పోర్ట్స్ బైక్స్ అంతా హ్యాండిల్ కాలేవు, కానీ వాటి వెయిట్కి మంచిగా హ్యాండిల్ చేయాలంటే సస్పెన్షన్ స్టిఫ్గా ఉండాలి. సో పెద్ద గుంతల్లో ఎత్తేయచ్చు. సో ఇది అన్ని క్లాసిక్ బైక్స్లో కామనే. దీంట్లో పాత బైక్తో కంపేర్ చేసుకుంటే గ్రౌండ్ క్లియరెన్స్ అనేది పెంచారనమాట. సో ఈసారి గ్రౌండ్ క్లియరెన్స్ అనేది డిసడ్వాంటేజ్ కాదు, ఇది అడ్వాంటేజే. సో ఆల్మోస్ట్ అన్ని క్లాసిక్ బైక్స్ లాగానే దీనికి కూడా గ్రౌండ్ క్లియరెన్స్ పెంచేశారు. సో స్పీడ్ బ్రేకర్ల దగ్గర తగిలేస్తుందని మీరు బాధపడిన అవసరం లేదు. సో గైస్, మన సబ్స్క్రైబర్స్లో ఒక అతనికి
క్వశ్చన్ ఉండేదన్నమాట. సో బండి నాకింగ్ చేస్తుందా అని. సో అది మీకు ఒకసారి చూపెడతాను. సో ఆల్మోస్ట్ క్రాలింగ్ స్పీడ్స్కి వచ్చేసాను. 3rd గేర్లో ఉన్నాను. జస్ట్ క్లచ్ వదిలేను నేను, థ్రాటిల్ ఇన్పుట్ కూడా ఇవ్వట్లేదు. 2nd గేర్ వెళ్ళాను. సో చాలా సింపుల్, వెళ్ళిపోతుంది. అస్సలు నాకౌట్లో బండి. ఆల్మోస్ట్ జావా 42కి దీనికి బ్రేకింగ్లో పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. సో పర్ఫార్మెన్స్లో మీకు పీక్ పర్ఫార్మెన్స్లో కొంచెం తేడా ఉంటుంది, కాకపోతే స్మూత్నెస్తో మంచి కరెక్ట్ చేసేసారనమాట. సో బండిలో నాకింగ్ అయితే లేదు గైస్. జావా 42 కొంచెం 3rd గేర్లో ఒక 20 బిలో వెళ్తుంటే నాక్ అవుతుంది, ఇది అస్సలు నాక్ అవ్వట్లేదు. సో బండి నా దగ్గర ఆల్మోస్ట్ 20 మినిట్స్ దాకా ఉంది. సో ఇప్పుడు దాకా మేజర్ హీటింగ్ అయితే అవ్వట్లేదు, నా బండి హీట్ అయినంత కూడా అవ్వట్లేదు, విచ్ ఇస్ అ వెరీ గుడ్ న్యూస్. సో గైస్ షోరూమ్ లొకేషన్ వచ్చేసి ఇది గచ్చిబౌలి స్కై వ్యూకి ఆపోజిట్ ఉంటుందన్నమాట. సో కల్ట్ క్లాసిక్ షోరూమ్ పేరు. సో ఒకవేళ మీకు జావా 350 నచ్చి మీకు టెస్ట్ డ్రైవ్ చేయాలన్నా లేకపోతే కొటేషన్స్ తీసుకోవాలన్నా బై చేయాలన్నా సో డూ విజిట్ కల్ట్ క్లాసిక్స్ అట్ గచ్చిబౌలి. సో మీకు షోరూమ్ కాంటాక్ట్ ఇంకా లొకేషన్స్ కూడా ఇచ్చేస్తాను, సో డిస్క్రిప్షన్లో చెక్ దమ్ అవుట్. సో గైస్ బైక్ ప్రైస్ వచ్చేసి ఇందాకే కనుక్కున్నాను. సో ఆన్ రోడ్ ఆల్మోస్ట్ 2.7 అవుతుందన్నమాట ప్రైస్. సో 2.7 lakhs ఈజ్ రీజనబుల్, ఎందుకంటే ఆల్మోస్ట్ క్లాసిక్ 350 ఇంకా CB 350 ఈ రెండు స్టేపుల్ 350cc బైక్స్ అనమాట. సో రెండిటితో కాంపిటీషన్ లాగానే పెట్టారు, ఆల్మోస్ట్ సేమ్ ప్రైసే ఉందన్నమాట. సో మీకు ఈ మూడిట్లో నేను కంక్లూజన్ ఇవ్వాలంటే ఈ మూడిట్లో ఏ బండ్లు తీసుకున్నా మీకు ఆల్మోస్ట్ సేమ్ ఎక్స్పీరియన్సే ఉంటుంది. మీకు కొంచెం జావా 350లో లైట్గా కొంచెం పర్ఫార్మెన్స్ అనేది లైట్గా ఎక్కువ ఉంటుందన్నమాట. సో అంతే డిఫరెన్స్, పెద్దగా డిఫరెన్స్ ఏం లేదు. సో మీకు లుక్స్ విషయంలో మీకు అన్నిటికన్నా యూనిక్ బైక్ కావాలని అంటే సో జావా 350కి మీరు పక్కా వెళ్ళొచ్చు. బేసిక్గా 3 కలర్స్ వస్తాయి అన్నమాట, కాపర్, రెడ్, ఇంకా ఇందాక మీకు చూపెట్టిన బ్లాక్. సో 3 కలర్స్ చాలా క్లాసిక్గా చాలా బాగున్నాయి అన్నమాట. అండ్ కలర్స్ విషయంలో మీకు ప్రైస్ డిఫరెన్స్ అయితే ఏం లేదు, ఏ బండి మీరు చూస్ చేసుకున్న 2.7 lakhs. జావా 350 సర్వీస్ కాస్ట్ గురించి మాట్లాడుతుంటే ఆల్మోస్ట్ సేమ్ జావా 42 లానే ఉంటుంది. మీకు సర్వీస్ కాస్ట్ వచ్చేసి దగ్గర మీకు ఫ్రీ సర్వీస్ వచ్చేసి 2500 దాకా పడుతుంది. మీరు ఫుల్లీ పెయిడ్ సర్వీస్ మైనర్ సర్వీస్ అయితే 3000 దాకా వెళ్తుంది, 3200 దాకా. ఇంకా మీకు వేరే కాంపోనెంట్స్ కొన్ని చేంజ్ చేస్తే వాటిని బట్టి కాస్ట్ అనేది పెరగచ్చు. సో మ్యాక్సిమం సర్వీసింగ్ కాస్ట్ వచ్చేసి మీకు మేజర్ టు మేజర్ సర్వీసింగ్ కాస్ట్ వచ్చేసి 4500 కన్నా ఎక్కువ కాదనమాట. సో గైస్ వీడియోని అయితే ఇక్కడే నేను క్లోజ్ చేసేస్తున్నాను. సో జావా 350 గురించి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కానీ మీరు కామెంట్స్లో మెన్షన్ చేయండి, మ్యాక్సిమం నేను దాన్ని ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. సో మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, ఎవరికైనా ఉపయోగపడితే అది వాళ్ళకి షేర్ చేయండి. ఇప్పుడు దాకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో, బాయ్.